వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రాజాసాబ్ మూవీ రివ్యూ చూద్దాం. రాజాసాబ్ మూవీ అయితే ఫస్ట్ డే మనం మ్యాట్నీ షో గంగ థియేటర్ వెళ్ళాము. పర్లేదు గంగ థియేటర్, కాకపోతే సౌండ్ ఎఫెక్ట్ అంతా నీట్గా లేదు. గంగ థియేటర్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉంది. మూవీ అయితే పర్లేదు, మూవీ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి మూవీలో. ఫస్ట్ హాఫ్లో 3 సాంగ్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ అట్లా ఉన్నట్టున్నాయి. హిందీ సాంగ్ డైరెక్ట్ హిందీలోనే పెట్టారు, తెలుగు కన్వర్ట్ ఏం చేయలేదు. ది ఫేమస్ సాంగ్ ఉంటుంది కదా. మూవీ అయితే ఇంకా ఫస్ట్ క్యారెక్టర్స్ విషయానికి వద్దాం. రాజసాబ్ క్యారెక్టర్ ప్రభాస్, స్టార్టింగ్లో ప్రభాస్ చూపిస్తారు. ప్రభాస్ ప్లస్ వాళ్ళ మరదల క్యారెక్టర్ స్టార్టింగ్లో ఆ హీరోయిన్ చూపిస్తారు. నెక్స్ట్ వాళ్ళ నాన్నమ్మతో ఉండే చూపిస్తారు ఒక ఊళ్ళో. అక్కడ వచ్చేసి ఫస్ట్ అక్కడ కొంచెం కామెడీ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ తర్వాత ఇంకా వచ్చేసి వాళ్ళ తాతని వెతకాలి, తాత పోయిండు అని చెప్పి తాత కోసం వీళ్ళు వెతుతుంటారు. బాస్ అయితే వెతుతుంటే వీళ్ళకు తెలుస్తుంది వీళ్ళ తాత వచ్చేసి హైదరాబాద్లో ఉండని చెప్పి. మధ్యలో నిత్య అగర్వాల్ పరిచయం కావడం, నిత్య వచ్చి వీళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ పరిచయం కావడం, అక్కడ నిత్య అగర్వాల్ లవ్ స్టోరీ అలా ఉంటుంది. సాంగ్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ బాగానే ఉంటాయి. నిత్య అగర్వాల్ క్యారెక్టర్ అని మీరు మూవీలో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా థర్డ్ హీరోయిన్ వచ్చేసి మనకు సెకండ్ హాఫ్ వస్తుంది. థర్డ్ హీరోయిన్ కూడా లవ్ చేయడం, హీరోయిన్ లవ్ చేయడం, అట్లా ముగ్గురు ప్రభాస్ హీరోయిన్ లవ్ చేయడం, ప్రభాస్ ఏమో హీరోయిన్ లవ్ చేయడం, ఇలా లవ్ స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ముగ్గురు కలిపి సాంగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో నిత్య అగర్వాల్ 2 సాంగ్స్ ప్లస్ ఇంకో హీరోయిన్ ఉంది, ఆ హీరోయిన్ ఒక సాంగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉంటుంది కూడా. సాంగ్స్ అయితే పర్లేదు. మ్యూజిక్ తమన్ మ్యూజిక్ బాగానే చేశాడు. క్లైమాక్స్లో గ్రాఫిక్స్ ఉంటుంది. సంజయ్ దత్ గ్రాఫిక్స్ బాగా తీశారు. సంజయ్ దత్ గ్రాఫిక్స్ తను వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఉంటుంది. మిగతా మూవీస్ కాకుండా క్లైమాక్స్ డిఫరెంట్ ఉంటుంది. వర్చువల్ ఎక్స్పీరియన్స్ లాగా తీశాడు. ప్రభాస్ వర్చువల్గా ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి, తన మైండ్ కంట్రోల్ చేయడం, సంజయ్ దత్ కంట్రోల్ చేయడం, తను వచ్చేసి కంట్రోల్ కాకుండా ఉండడం, అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం డిఫరెంట్గా తీశారు. మూవీ అయితే టోటల్గా పర్లేదు, మూవీ బాగానే ఉంటుంది. కామెడీ బాగానే ఉంటుంది. సప్తగిరి కామెడీ సెకండ్ హాఫ్ మొత్తం ఒక రాజాసాబ్ మహల్లో ఉంటుంది. వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ అని చూపిస్తారు. ఫారెస్ట్ మహల్లో వీళ్ళందరూ చిక్కుపోవడం, మహల్ నుంచి వీళ్ళు బయటికి రాలేకపోవడం, ఒకటి తర్వాత ఒకటి మహల్లోకి వస్తుంటారు. సప్తగిరి వచ్చేసి ఇంకా నిజంగా వాళ్ళు పెద్దగా చూస్తారు. స్టార్టింగ్లో ప్రభాస్ వచ్చేసి వాళ్ళ తాతని ఎత్తుకుంటూ ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ రావడం, వీళ్ళందరూ ఇక్కడ చిక్కిన తర్వాత అక్కడ సన్నివేశాలు కామెడీ బాగుంటుంది. ఆ నిధి ఉన్న రూమ్కి వెళ్ళడం, అక్కడ నిధిని దోచుకుందామంటే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కామెడీ, హర్రర్ కామెడీ కూడా బాగానే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ టోటల్గా మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు. కలెక్షన్స్ కూడా బాగానే ఉంటున్నాయి మూవీ థియేటర్లో. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.